అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి. మనకు రేపు డిసెంబర్కు ఇవ్వబోయే పెన్షన్ అయితే 1వ తారీఖున పెన్షన్ అయితే ఇవ్వడం లేదండి. ఈ నెల 30వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తున్నారు. సో ఎందుకు అలా ఇస్తున్నారో తెలుసుకుందాము. దానికంటే ముందు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఆ అప్డేట్స్ అనేటివి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే పెన్షన్ అనేది ఎగిరిపోతుంది. పెన్షనే కాదండి, మీ పిల్లలకి 15,000 రావాలన్నా, మహిళలకు 1,500 రావాలన్నా వీటన్నిటికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అన్నమాట. గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి పథకాలు కూడా రావు. అయితే ఈ చిన్న పని మీరు చేయాలి. ఈ చిన్న అప్డేట్ అనేది మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోని మాత్రం ఎవరు కూడా పెన్షన్దారులు ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి. సో మనకు పెన్షన్దారులకు అందరికీ కూడా ప్రతి నెల డిసెంబర్ 1వ తారీఖున అంటే 1వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా. అయితే దీనికి సంబంధించి మనకైతే 2 నెలల క్రితమే ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. 1వ తారీఖు కనుక ఆదివారం అయినట్లయితే, ఆదివారం అయినా లేకుంటే పబ్లిక్ హాలిడే అయినా, ఈ రెండిట్లో ఏది అయ్యి మనకు సెలవు అనేది ప్రకటిస్తే సో ముందు రోజే పెన్షన్ అనేది ముందు రోజే పెన్షన్ ఇచ్చేస్తారనేది ప్రభుత్వం అయితే చెప్తుంది. సో అదేవిధంగా మనకు డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అయితే వస్తుంది కదండి. ఆదివారం అవ్వడం వల్ల సో మనకు ఈ నెల 30వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తున్నారు. అయితే ఆదివారం ఇస్తున్నారు కదా, మేము 30వ తారీఖున ఊరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళొస్తామంటే పెన్షన్ అయితే మిస్ అవుతారు. ఒకవేళ మీరు మిస్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆ రోజు పెన్షన్ అనేది తీసుకోకుండా మిస్ అయినా సరే, సో ఒకవేళ మిస్ అయితే మీకు పెన్షన్ అనేది వచ్చే నెలలో కూడా తీసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు 30వ తేదీ కనుక పెన్షన్ తీసుకోకపోతే 1వ తారీఖున ఆదివారం వస్తుంది, ఆ రోజు పెన్షన్ అయితే ఇవ్వరు కదా, తిరిగి 2వ తారీఖున పెన్షన్ మీరు తీసుకోవచ్చు. సో 2వ తారీఖు కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ అనేది తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే ఇది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది సో 1 నెలలో తీసుకోకపోతే ప్రభుత్వం రిటర్న్ చేసుకునేది. సో పెన్షన్దారులు చాలా అంటే చాలా బాధపడే వాళ్ళు అనమాట. ఇప్పుడు మీకు అలాంటి బాధ అనేది అవసరం లేదండి. 3 నెలల వరకు మీరు పెన్షన్ అనేది అభ్యంతరం లేకుండా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే 3 నెలలే కదా, ఇంకా 4 నెలలు కూడా ఇస్తారేమో, 5 నెలలు కూడా కల్పిస్తారేమో అనే అపోహ మాత్రం అస్సలు ఉంచుకోవద్దండి. ఎందుకంటే కేవలం 3 నెలల పెన్షన్ మాత్రమే చెప్పారు. ఆ 3 నెలల తర్వాత కనుక మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే ఆ 3 నెలల పెన్షన్ పోతుంది. అసలు మీకు పెన్షన్ ఇచ్చే ఆప్షన్ కూడా తీసేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే మనకి ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం 3 నెలల వరకు ఉంచింది కదని చెప్పేసి మనం కూడా దానికి సెలవు అయితే తీసుకోకూడదు అనమాట. ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోవాలి. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మాత్రం మనం 1 నెల 2 నెలలు తీసుకోకపోయినా ఇబ్బంది లేదు. అలా తీసుకోకపోతే మాత్రం పెన్షన్ అనేది మనకు క్యాన్సిల్ చేస్తారు, పూర్తిగా పెన్షనే లేకుండా చేసేస్తారు. అయితే మళ్ళీ కూడా మనము కొత్తగా అప్లై చేసుకోవాలి. ఇది ఒక అప్డేట్. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే, ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళకి, వితంతువులకి భారీ శుభవార్త అండి. మీ భర్త కనుక చనిపోయి ఆల్రెడీ మీ భర్తకు కనుక పెన్షన్ వస్తూ కనుక ఉన్నట్లయితే మీరు పెన్షన్ కోసం అయితే మండల ఆఫీసుల చుట్టూ అలాగే సచివాలయాల చుట్టూ ఇదంతా కూడా తిరగాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీకు వచ్చే నెలలోనే, ఈ నెలలో భర్త చనిపోతే వచ్చే నెలలో పెన్షన్ అనేది మీకు కంటిన్యూ చేస్తారు. అయితే దీనికి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మీకు భర్త చనిపోయిన వెంటనే కూడా మీరు 10-15 రోజుల్లో సో మీ డెత్ సర్టిఫికేట్ అనేది తెచ్చేసుకోండి. ఆ డెత్ సర్టిఫికేటు అలాగే మీ ఆధార్ కార్డు 2 కూడా తీసుకెళ్ళి సచివాలయానికి సబ్మిట్ చేశారనుకోండి, వచ్చే నెలలో ఇంకా మొహమాటం లేదు, మాటలు లేవు, ఏమీ లేవు. వచ్చే నెలలో మీకు పెన్షన్ అనేది టెన్షన్గా పెన్షన్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా మహిళలకు, భర్త చనిపోయిన వాళ్ళకి చాలా మంచి అప్డేట్ అయితే చెప్పవచ్చు. వికలాంగులకు సంబంధించి చాలా మంది అయితే
హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. వికలాంగులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే మంచి శుభవార్త చెప్పింది. అది ఏంటంటే వికలాంగులు ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారందరికీ కూడా బ్యాంకు ఖాతాలో పెన్షన్ అయితే వేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఆల్రెడీ చాలా మందికి కూడా అప్లికేషన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ అంటే ఏమీ లేదు, మీకు బ్యాంకు ఖాతాలో ఎవరికైతే వేయాలో, ఎవరైతే చదువుకుంటున్నారో మీ సచివాలయానికి కావచ్చు, సో మీ ఇంటి వద్దకి సచివాలయం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గరైనా సరే మీ బ్యాంక్ బుక్ అనేది ఇచ్చేస్తే వాళ్ళైతే సో మేము హాస్టల్లో చదువుకుంటామని చెప్తే ఆటోమేటిక్గా మీకైతే డిసెంబర్ నుంచే మీకు పెన్షన్ అనేది బ్యాంక్ ఖాతాలో అయితే పడిపోతుంది అన్నమాట. సో అలాగే మనకు పెన్షన్ తీసుకోవడానికి మళ్ళీ కూడా మరి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఎవరికి అంటే మీరు ఒక అడ్రస్లో మీ జీవన విధానం గడుపుతూ ఉంటారు, మీ మెయిన్ అడ్రస్ అనేది ఇంకొక దగ్గర ఉంటుంది. ప్రతి నెల కూడా అక్కడికి వెళ్ళే మీరు డబ్బులు తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మనకు ప్రభుత్వం అయితే శుభవార్త అయితే తెలిపింది. అది ఏంటంటే మీరు బదిలీ అనేది పెట్టుకోవచ్చు. అంటే మీరు ప్రతి నెల కూడా మీ పర్మనెంట్ అడ్రస్కి రాకుండా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అయితే మీరు బదిలీ పెట్టుకోవాలి. ఎక్కడ బదిలీ పెట్టుకోవాలి అని అంటే సో మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో మీ ఆధార్ కార్డు ఉండదో, మీ ఆధార్ కార్డు అనేది ఏ అడ్రస్కి ఏ సచివాలయానికి చెందింది అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు బదిలీ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు బదిలీ పెట్టారంటే ప్రతి నెలలో కూడా మీరు ఎక్కడైతే జీవనం ఉంటున్నారో ఆ సచివాలయానికి మీకు ఇక మీదట పెన్షన్ అనేది వస్తుందని అయితే ప్రభుత్వం కూడా చెప్తుంది. అలాగే చాలామందికి పెద్దవాళ్ళకి తమ్మ అనేది పెట్టలేక చేతులు అరిగిపోయి ఉంటాయి కదండి, అట్లాంటి వాళ్ళకి చేతులు అరిగిపోవడం వల్ల ఎన్నిసార్లు తమ్మ పెట్టినా కూడా మనకైతే తమ్మ అనేది పడకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 సార్లు వచ్చి తమ్మ పెడుతూనే ఉంటారు. దానివల్ల ముసలి వాళ్ళందరూ కూడా వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనకైతే ఫేస్ క్యామ్ ద్వారా తమ్మ పడకపోయినా సరే ఫేస్ క్యామ్ ద్వారా పెన్షన్ ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరుతుంది. సో ఇవన్నీ ఒక మంచి అప్డేట్ అయితే ఇంకొక బ్యాడ్ అప్డేట్ ఏంటంటే సో ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అయితే డిసెంబర్ నెలలో రద్దు చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నారో వారి పెన్షన్లు రద్దు చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది వచ్చేసి ఎవరైతే భర్త భార్య అంటే ఒంటరి మహిళలు వాళ్ళు కూడా భర్తతో ఒంటరిగా అయిపోయి మళ్ళీ భర్తతో కలిసిపోవడము లేకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడము ఇలాంటివి జరిగినా కూడా వారి పెన్షన్ కూడా రద్దు చేస్తున్నారు. ఇంకా వచ్చేసి వికలాంగులు, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి చాలామంది 2 లక్షల వరకు వికలాంగులకే 2 లక్షల వరకు పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. సదరన్ సర్టిఫికేట్లో వారికి తక్కువ పర్సంటేజ్ ఉన్నా సరే పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో అట్లాంటి వాళ్ళ పెన్షన్లన్నీ కూడా అలాంటి వాళ్ళ పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి. సో అన్నీ కూడా ముఖ్యమైన అప్డేట్సే. సో మీరైతే మాత్రం ఖచ్చితంగా కూడా జియో ట్యాగింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలండి. జియో ట్యాగింగ్ చేయకపోతే పెన్షన్ అనేది రద్దు చేస్తారు. జియో ట్యాగింగ్ అంటే సచివాలయం వాళ్ళు వచ్చి ఇంటింటికి తమ్ము పెట్టించుకుంటున్నారు కదా, అదైతే పెట్టండి. ఒకవేళ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా సరే మీరు సచివాలయంకి వెళ్ళి ఖచ్చితంగా తమ్ము అనేది పెట్టాలి, జియో ట్యాగింగ్ చేయించుకోవాలి. లేకుంటే పథకాలు ఏమీ కూడా రావు. సో ఇదన్నమాట. చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.